కోట్ల మంది భక్తులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత తెరిచారు. భారీ పెట్టెలు, అల్మారాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను ఇటీవలి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో రహస్య గదిని తెరిచి దశల వారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు. తాజాగా రత్న భాండాగారం రహస్య గది గురించి కీలక విషయాలు వెల్లడించారు జస్టిస్ విశ్వనాథ్ రథ్. రత్న భాండాగారం రహస్య గదిలో ఇంకా వెలకట్టలేని సంపద ఉందని, సంపదతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా కటక్లోని తన నివాసంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాము రహస్య గది నుంచి తాత్కాలిక ఖజానాకు తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతో పాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామాగ్రి భద్రంగా ఖజానాలో ఉంచి సీల్ చేయించామని, ఇదంతా వీడియో తీయించామన్నారు. పూరి జగన్నాథ ఆలయంపై దుండగులు 18 సార్లు దాడులు జరిపి ఇక్కడి సంపదను దోచుకున్నారని చెప్పారు. ప్రస్తుతం లభించిన పురాతన ఆయుధాలను అప్పటి రాజులు రత్న భాండాగారంలో దాచి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ చేపట్టనున్న రత్న భాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారని విశ్వనాథ్ రథ్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల అనుగుణంగా ఈ పనులు జరుగుతాయన్నారు. రహస్య గదిలో సొరంగ మార్గం అన్వేషణకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత సంఘం సమావేశమవుతుందన్నారు. లేజర్ స్కానింగ్ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతే జరుగుతుందని జస్టిస్ రథ్ తెలిపారు.